హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. ఈరోజు డే 24 ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దాం. బిగ్ బాస్ సీజన్ 8లో ఇటువంటి వరస్ట్ కంటెస్టెంట్ ఇంకా లేదు, ఇక రాదు ఏమనిపిస్తుంది. రోజు రోజుకి ప్రచురితున్న సోనియా అరాచకాలు ఎలా అంటే అసలు హౌస్లో అందరూ ఒకవైపు సోనియా, పృథ్వీ, నిఖిల్, వీళ్ళిద్దరిని సోనియా నిఖిల్ని పృథ్వీని అయితే గుప్పిట్లో పెట్టుకుని మొత్తం అయితే ఆడిస్తుందని నాకైతే అనిపిస్తుంది. నామినేషన్లో యష్మిని చాలా వరస్ట్ మాటలు అయితే మాట్లాడింది, అయినా తగ్గకుండా తన్ని అన్నది తీసుకోకుండా తర్వాత కూడా అదే కంటిన్యూ చేసి బాగా అయితే హర్ట్ అయ్యి మాటలైతే మాట్లాడి చాలా వరస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో అని అయితే నాకైతే అనిపిస్తుంది. మరి అటువంటి సోనియా అరాచకాలకి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో తెలియట్లేదు. యష్మి సోనియా అయితే ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. యష్మి ఏమందంటే, నువ్వు వాళ్ళ మీద పెట్టే ఇంటెన్షన్ నువ్వు గేమ్ మీద పెట్టట్లేదు, గేమ్ అన్నది అసలు ఆడట్లేదు. నీకు ఎంతసేపు వాళ్ళని ఏ విధంగా మాట్లాడి ఏ విధంగా మా మీదకి పంపించాలని చూస్తున్నావు తప్ప నువ్వు హౌస్లో చేసేది ఏమీ లేదు. వాళ్ళని మాత్రం బాగా వాడుకున్నావు అని అయితే అంది. నువ్వు వాళ్ళనైతే వెపన్లా వాడుకున్నావని చాలా గట్టిగా అయితే యష్మి అడిగింది. సోనియా అయితే ఎక్కడా తగ్గకుండా చాలా వరస్ట్గా మాట్లాడింది. నేను చాలా గేమ్లు ఆడాను, పూల్ టాస్క్ ఆడిందంట. ఏ పూల్ టాస్క్ ఆడింది, వెళ్ళి డామ్ అని పడిపోయింది. పూల్ టాస్క్ ఆడిందంట, ఏంటది క్యాబేజీ టాస్క్ ఆడిందంట. నత్తలా పోకుండా పాకలేక అక్కడక్కడే దేకింది. నిఖిల్ వల్ల ఆ గేమ్ ఆడింది అంటే చాలా ఆడిందంట. ఎంత ఆడిందంటే ఆమె ఆడిన ఆటలు ఎవరు హౌస్లో అయితే ఆడలేదని నాకైతే అనిపిస్తుంది. అలాగే పృథ్వీ, సోనియా డిస్కషన్, పృథ్వీ, సోనియా, నిఖిల్. ఎందుకంటే మరి తను అన్ని మాటలంటే మీరు ఏం చేస్తున్నారు, నా గురించి మీరే తను అన్ని మాటలని మీరేం మాట్లాడలేదు. నిఖిల్ అయితే ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు అని అక్కడ కూడా వాళ్ళతో బాగా మ్యానిపులేట్ అయితే చేసింది. మార్నింగే విష్ణుని పృథ్వీ అయితే కొంచెం కామెడీ సాంగ్స్ అయితే పాడుకుని సరదాగా ఉన్నారు. రెండవ చీప్ కోసం కాంతార టీంకి చీప్ లేరు. ఇప్పుడు ఆ కాంతార టీంకి చీప్ కోసం ఒక పోటీ అయితే జరిగింది. ఆ పోటీలో ఒక 10 బొమ్మలు పెట్టారు. నిఖిల్ చీప్ కాబట్టి అతను తప్ప మిగిలిన 10 బొమ్మలు అయితే హౌస్లో పెట్టారు. ఆ పెట్టి వాళ్ళ బొమ్మను చివరి వరకు ఎవరు పగలగొట్టకుండా కాపాడుకుంటే వాళ్ళే చీప్ అవుతారని అయితే బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇప్పుడు కాంతార టీంకి చీప్ అవ్వాలి, దానికోసం అయితే ఒక హ్యామర్ ఇచ్చి హ్యామర్తో ఆ బొమ్మని పగలగొట్టాలి. ఆ 10 బొమ్మల్లో ఎవరు నచ్చలేదో ఒక రీజన్ చెప్పి పగలగొట్టాలి. నిఖిల్ వచ్చి ఫస్ట్ ఆదిత్య బొమ్మను అయితే పగలగొట్టాడు హ్యామర్తో. ఎందుకంటే మీరు దోశ మ్యాటర్లో ప్రేరణ మణికంఠ విష్ణుప్రియ దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు, దానివల్ల మీ బొమ్మను అయితే పగలగొడుతున్నానని అయితే చెప్పాడు. తర్వాత నిఖిల్, ఆదిత్య పోటీ పడ్డారు హ్యామర్ కోసం. హ్యామర్ని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళే హ్యామర్తో ఆ బొమ్మని పగలగొట్టారు. అది ఎవరికైనా ఇవ్వచ్చు. అలా ఆదిత్య ఓం వచ్చాడు. ఆదిత్య ఓం వచ్చి పృథ్వీకి అయితే ఇచ్చాడు. హ్యామర్ తనకు దొరికింది, దాన్ని పృథ్వీకి అయితే ఇచ్చాడు. ఎందుకంటే తనలో అగ్రెసివ్ ఉంది, చాలా బాగా ఆడతాడు గేమ్ ముందు అని అయితే నేను ఆదిత్యకి పృథ్వీకి అయితే ఇస్తున్నాను అనుకున్నాను. పాపం ప్రేరణ తనకి ఇస్తారని చాలా ఆశపడింది, కానీ ఆదిత్య గారు అయితే తీసుకెళ్ళి దాన్ని పృథ్వీకి అయితే ఇచ్చాడు. పృథ్వీ ఏం చేశాడంటే మణికంఠ బొమ్మను అయితే పగలగొట్టాడు. ఎందుకంటే నీకు ఫిజికల్ ఫిట్నెస్ లేదు, నువ్వు గేమ్లో వేస్ట్, అందుకని నీ బొమ్మను అయితే పగలగొట్టేస్తాను, నువ్వు చీప్ అయ్యే అర్హత లేదు అన్నాడు. తర్వాత మళ్ళీ నిఖిల్, ఆదిత్య పోటీ పడ్డారు. అందులో నిఖిల్ గెలిచాడు. ఆ హ్యామర్ని నిఖిల్ దక్కించుకున్నాడు. యాజ్ యూజువల్గా తీసుకెళ్ళి యష్మికి అయితే ఇచ్చేశాడు. అందరూ అనుకున్నదే హ్యామర్ను నిఖిల్కి వస్తే ఖచ్చితంగా సోనియాకి ఇస్తాడని హౌస్లో అందరూ డిస్కషన్ పెట్టుకున్నారు. సోనియా ఏం చేసింది, నబీల్ బొమ్మని పగలగొట్టింది. ఎందుకంటే నువ్వు చంచాలకుగా రాంగ్ చేసావు కాబట్టి నీ బొమ్మను అయితే పగలగొడుతున్నాను అంది. యష్మి, నబీల్, మణి, ఆదిత్య అందరూ అయితే పోటీ పడ్డారు. పోటీ పడిన తర్వాత మళ్ళీ నిఖిల్ గెలిచాడు. ఎన్నిసార్లు హ్యామర్ నిఖిల్ ఎక్కువగా గెలిచి నైనికకి ఇచ్చాడు. ఆదిత్య, నబీల్, నిఖిల్ ముగ్గురు అయితే పోటీ పడ్డారు. నైనికకి హ్యామర్ ఇచ్చాడు. తనైతే విష్ణుప్రియ బొమ్మను అయితే పగలగొట్టింది. ఎందుకంటే నువ్వు చీప్గా
నువ్వు పనికిరావు, ఎందుకంటే నీలో ఆ యాటిట్యూడ్ లేదు, అందుకని నువ్వు నీ బొమ్మను అయితే పగల కొడుతున్నానైతే చెప్పింది. విష్ణుప్రియ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా బాగా ఫైట్ చేసుకున్నారు. ఎందుకని రెండోసారి ఆ హ్యామర్ కోసం నిఖిల్ ఫస్ట్ అయితే నిఖిలే పట్టుకున్నాడు, కానీ కింద నిఖిల్ పట్టుకున్నాడు, పైన అయితే విష్ణుప్రియ పట్టుకుంది. కానీ దానికోసం బాగా పోట్లాడుకున్నారు, బాగా లాక్కున్నారు. అయితే విష్ణుప్రియ అయితే గెలిచింది, ప్రేరణకి ఇచ్చింది. సోనియా బొమ్మ పగల కొట్టేస్తుంది. ప్రేరణ ఏం చేసిందంటే సోనియా బొమ్మనే పగల కొట్టింది. ఇక్కడ చూడాలి యష్మి ఆనందం. ఈమె చీప్ అయితే నా పరిస్థితి ఏంటి అనుకుందేమో. అసలు ప్రేరణకి విష్ణుప్రియ ఆ బొమ్మ పగల కొట్టగానే హ్యామర్ తీసుకొచ్చి ప్రేరణకి ఇవ్వగానే యష్మిలో అయితే చాలా ఆనందం అయితే చూసాం మనం. తర్వాత హ్యామర్ మణికి దొరికింది. అబ్బా, మణికి దొరికితే చూడాలి, తీసుకెళ్ళి వెంటనే నైనికకైతే ఇచ్చాడు. నైనిక ఆల్రెడీ మణికంఠనైతే నామినేట్ చేసింది, కానీ తీసుకెళ్ళి నైనిక ఇచ్చాడు. నైనిక ఏం చేసిందంటే పృథ్వీ బొమ్మనైతే పగలగొట్టేస్తుంది. తర్వాత హ్యామర్ పృథ్వీకి దొరికింది. పృథ్వీ ఏం చేశాడు, సీతకి ఇచ్చాడు. సీత వెళ్ళి నైనిక బొమ్మని పగలగొట్టింది, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చీప్గా అయ్యావు కాబట్టి నీకు అవసరం లేదు అన్నట్టు. అక్కడ కూడా నైనిక సీత అయితే కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ అసలు చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ హార్ట్ సింబల్ కూడా సీతకైతే ఇచ్చింది నైనిక. చివరి రౌండ్ వరకు ఉన్నదన్న నైనికకైతే బిగ్ బాస్ ఏం చేశాడంటే మళ్ళీ హ్యామర్ ఇచ్చాడు. చివరి రౌండ్ వరకు ఉన్నందుకు నైనికకి బిగ్ బాస్ హ్యామర్ ఇచ్చాడు. దాంతో తీసుకెళ్ళి మళ్ళీ సీతకి ఇచ్చింది. నైనిక ఏం చేసిందంటే సీతకి ఇచ్చింది. సీతకి ఇవ్వటం వల్ల సీత అక్కడ చీప్ అయినట్టు. ఎందువరకు చివరి వరకు ప్రేరణ బొమ్మ సీత బొమ్మే ఉంది. ఈ ఇద్దరు బొమ్మల్లో నైనిక వెళ్ళి సీతకి ఇవ్వటం వలన ప్రేరణ అడిగింది, బాగా అడిగింది, కానీ తను తీసుకెళ్ళి సీతకి ఇచ్చింది. ఎందుకంటే తనలో కొన్ని క్వాలిటీస్ నాకు నచ్చినాయి కాబట్టి నేనైతే సీతకి ఇస్తున్నానైతే చెప్పింది. అలా కాంతారా టీంకి సీత కొత్త చీప్గా సెలెక్ట్ అయింది. ఇక్కడ శక్తి టీం వాళ్ళైతే డిస్కషన్ పెట్టారు. ఆ క్లాన్లో ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ అయితే డిస్కషన్ పెట్టారు. సీత విష్ణుప్రియ కూడా డిస్కషన్ పెట్టారు. సీత నా క్లాన్లో ఎవరిని తీసుకోవాలని అట్లా అందరినీ డిస్కస్ చేస్తుంది. అప్పుడు విష్ణు ఏమన్నా నన్ను కూడా నీ క్లాన్లో తీసుకొని అయితే అడిగింది. చూద్దాం రేపటి ఎపిసోడ్లో సీత క్లాన్లో ఎవరెవరు వస్తారు, నిఖిల్ క్లాన్లోకి ఎవరెవరు వెళ్తారు, ఇది అయితే రసవత్తరంగా ఉంటుందని నెక్స్ట్ ఎపిసోడ్ వరకు అయితే మనం వెయిట్ చేద్దాం.